నేను మీ వర్మ. ఆంధ్రప్రదేశ్లో 2024 రాజకీయాలు, ఏ పార్టీ గెలబోతుంది, ఎవరు అధికారం చేపట్టబోతున్నారు, అసలు ముఖ్యంగా కొంతమంది అభ్యర్థులు ఎంత మెజారిటీతో గెలుస్తారు, వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉందా, చాలా అంశాలు పొలిటికల్ సర్కిల్స్లో రోజు రోజుకి వేడిని రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒక నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టిందా అంటే అవును అనక తప్పటం లేదు. ఆ నియోజకవర్గమే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. పిఠాపురంలో ఈసారి ఎవరు గెలబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో వేల కోట్ల రూపాయల బెట్టింగ్లు జరిగితే ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే సుమారు 800 నుంచి 1000 కోట్లు బెట్టింగ్ జరిగింది అన్నది ఒక అంచనా. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బరిలో ఉండడం. పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అసలు పిఠాపురంలో ఈసారి ఆయన గెలబోతున్నారా? గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారు? ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలుగా ఈరోజు ప్రజల్లో మాట్లాడుకుంటున్న అంశం. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ పోటీ చేయడం అయితే ఒక వంతు అయితే, అక్కడ వంగా గీత ప్రత్యర్థిగా ఉండడం, అదే సామాజిక వర్గానికి చెందిన వంగా గీత ప్రత్యర్థిగా ఉండడమే కాకుండా మరొక వైపు ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకుంటానంటూ సవాల్ విసరడు. దీని వెనకాతలో ఉన్న ఆంతర్యం ఏంటి? అంత ఫోర్స్గా వీళ్ళు మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది? అయితే పిఠాపురంలో గెలాలి అంటే ఒకే ఒక్కడు, పవన్ కళ్యాణ్. ఆయన ఫేము, పవర్ స్టారు, లేకపోతే ఆ సామాజిక వర్గం, చిరంజీవి గారి మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారి తమ్ముడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఇదంతా ఒక వంతు అయితే పిఠాపురంలో గెలాలి అంటే ఆయనకి ఒకరి అండ కావాలి. ఆయనే వర్మ. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి, పిఠాపురం నేను పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ మాట్లాడిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున అందరిలో చర్చ నడుగుతున్న పేరు ఆ వర్మ. వర్మ గారి చరిత్ర అనేది అందరికీ తెలిసిందే. ఇండిపెండెంట్గా కూడా షంషేర్గా గెలిచిన వ్యక్తి. సామాన్యమైన విషయం కాదు ఈ రోజుల్లో ఇండిపెండెంట్గా గెలడం అంటే. ఏ పార్టీ సింబలో తెలియదు, ఏ రకంగా వెళ్ళాలో తెలియదు, అలాంటి చాలా అంశాలు ఉంటాయి. కానీ ఆ వర్మ అనే పేరుకి, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన మంచితనానికి అక్కడ ప్రజలు పట్టం కట్టారు. సో తర్వాత జరిగిన పరిణామాలు 2024లో మరి పొత్తులో భాగంగా ఆయన త్యాగం చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పూర్తిగా ఈయన మీదే డిపెండ్ అయ్యారు. అక్కడ పెద్ద ఫైట్ అయింది అంటున్నారు, నువ్వా నేనా అన్నట్లుగా ఉంటున్నారు. ఒకలేమని అసలు కులాలే మార్చుకుంటాం అంటున్నారు, పేర్లే మార్చుకుంటాం అంటున్నారు, బెట్టింగ్లు జరుగుతున్నాయి అంటారు, సుపారీ గ్యాంగులు వచ్చినాయి అట, ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి అక్కడే మకాములు వేశారట. సో అయిపోయింది, పోలింగ్ అయిపోయింది, రిజల్ట్ ఉంది. అసలు ఏం జరిగింది పిఠాపురంలో పూర్తి స్థాయిలో? పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? వర్మ గారు ఆయన త్యాగానికి ఫలితం ఏ రకంగా ఉండబోతుంది? ఇదే అంశాలు ఎక్స్క్లూజివ్గా మనతో పాటుగా స్టూడియోలో వర్మ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే వర్మ గారు. జరుగుతున్న పరిణామాలు, పిఠాపురం అని పేరు ఎత్తితే ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైతే అవ్వచ్చు, మీ పేరు ఎక్కువ వినిపిస్తుంటుంది తూర్పుగోదావరి జిల్లాలో. ఎందుకంటే మీ సత్తా ఏంటో చూపించారు ఇండిపెండెంట్గా పోటీ చేసి. 2024లో మీరే టికెట్ అనుకున్నారు, ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది, మీ వరకు మీరు చేసుకుంటున్న టైంలో ఆల్ ఆఫ్ సడన్గా పవన్ కళ్యాణ్ గారు ఎంట్రన్స్. బాధ అనిపించిందా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి అధ్యక్షులు. ఆయన 175లో ఎక్కడన్నా ఆయన అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఆనర్ చేయవలసింది. ఆయన మా పిఠాపురం అడిగారు. కానీ నా ఇష్యూకి మా విత్ ఇన్ ది పార్టీ తప్పితే అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. అవును. ఆయన ఒక మాట కూడా అన్నారు, నాకు చాలా గుండెలకి తగిలింది. మీ క్యాడరు ఇలా ఇబ్బంది పడతారని తెలిస్తే నేను అది కూడా తీసుకోపోదును అని ఒక మాట అన్నారు. అంటే ఎంత విలువైన మరి సంస్కారంతో అన్నారు అని అర్థం చేసుకోవాలి. నేను కూడా చెప్పి అదేం లేదు సార్, ఇది మీరు యాజ్ ఏ చీఫ్గా మీరు జనసేనకి మీరు ఎక్కడ అడిగినా మా పార్టీ ఆనర్ చేయాలి. అందులో మీరు పిఠాపురం అడిగారు. మాకు ఏదైనా సమస్య ఉంటే చంద్రబాబు నాయుడు గారు మేము మాట్లాడుకుంటాం, ఒక తండ్రి దగ్గర దెబ్బలాడుకున్నట్టు మాట్లాడతాం, ఆయన చెప్పినట్టు చేస్తాం. అది గడిచిన స్టోరీ. ఇప్పుడు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది విత్ ఇన్ ది మా ఫ్యామిలీ స్టోరీ. ఇది మీతో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేశాను. ఆ విధంగా జరిగింది. ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడు అడిగారు కాబట్టి 100% ఇవ్వాలి, నో అనడానికి లేదు. అదే అదర్ దాన్ ఇంకొకరు ఎవరన్నా అయ్యి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవారు కాదు. పవన్ కళ్యాణ్ గారి మూలాన్ని అక్కడ కన్సిడర్ చేశారు. అవును.
ఆనర్ చేయవలసిన మా బాధ్యత కూడా మనకుంది. దానివల్ల ఏంటంటే నేను ఆయన మాట్లాడుకున్నాం తప్పితే అది ఆయనకి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎక్కడ అడిగితే అక్కడ సీట్ చేయాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారి బాధ్యత ఏంటంటే అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీని ఆయనకి పనిచేసే విధంగా చేయాలి. ఒకసారి పార్టీ లైన్లో నేను పార్టీ లైన్ ఎక్కడ దాటిన క్రమశిక్షణగా ఉంటాను. ఏదైనా ఉంటే సార్తో దెబ్బలాడడం అంటే ఏమీ లేదు. అడుగుతాం, తండ్రిని ఎలాగ అడుగుతాం అలా మాట్లాడుతుంటాం. మా ఇద్దరికి మధ్యన ఉన్న విషయాలు అవి. అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఉన్న అంశం ఒకటండి, కానీ క్యాడర్ కదా, మిమ్మల్ని నమ్ముకుండి మీతో జర్నీ చేద్దాం అనుకున్న వాళ్ళు మీ మాట ఎంతవరకు వినే అవకాశం ఉంటుంది, ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, అది పవన్ కళ్యాణ్కి నెగిటివ్ అవుతుందేమో అని చెప్పి ఆలోచన అది లేదండి. క్యాడర్ ఇబ్బంది పడిన మాట వాస్తవం. 2-3 రోజులు, ఒక 4-5 రోజులు ఇబ్బందిగా ఉన్నారు, వారం రోజుల వరకు ఉన్నారు. దాన్ని నేను వాళ్ళతో మీటింగ్స్ వేసి ఎడ్యుకేట్ చేశాను. ఇంకో 144 నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ గారు మోస్తున్నారు, మనం మోసి 21 నియోజకవర్గాలు. ఆ 144 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జీలు అవ్వచ్చు, పోటీ మీద ఆశ ఉన్న వాళ్ళందరినీ సముదాయించుకుని ఆయన లైన్లో పెట్టుకున్నారు క్రమశిక్షణగా. 21 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు బాధ్యత అది లైన్లో పెట్టుకోవాల్సింది. అందులో మన పిఠాపురం వచ్చింది కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనే సార్ చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. రేపు సార్ కూడా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి, మనం పనిచేయవలసిన బాధ్యత ఉందని చెప్పి మనం చెప్పడం వల్ల 1-2 సార్లు చెప్పడం వల్ల ఓటు టోటల్గా షిఫ్ట్ అయ్యి వాళ్ళు కూడా రేపు పనికి ఎక్కడికి వెళ్ళాలి, లేదంటే నేను ఉంటాను కదా, నేను ఎక్కడికి వెళ్ళిపోవట్లే కదా. రేపు మన పార్టీ అధికారంలో ఉంటే మనం ఉంటాం, ఇక్కడ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా కలిసి పనిచేద్దాం. అనుమానం ఉందా అండి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎలా ఉంటారు? ఎమ్మెల్యే కింద మీతో ఉన్నంత చనువుగా, లేకపోతే వేరే ఎమ్మెల్యేతో ఉన్నంత చనువుగా పవన్ కళ్యాణ్ గారికి మేము వెళ్ళలేం కదా అన్న వాయిస్ వచ్చిందా? అంటే వెళ్ళలేమని సార్, కొన్ని రోజులకి కొత్తగా అయ్యేసరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేరు, కొన్ని రోజులకి అలవాటు అవుతారు కదా. ఎవరన్నా కొత్తగా ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎవరైనా క్యాండిడేట్ ఎమ్మెల్యే అయ్యారనుకోండి, ఎక్కడన్నా అవునండి, ఆయన దగ్గరికి రాపోర్ట్ పెరగడానికి కొంచెం టైం పడుతుంది. ఆయన కూడా ఐడెంటిఫై చేసుకుని ఎవరెవరో కరెక్ట్ ఎవరెవరైనా ఆయనకు కూడా తెలుసుకోవడానికి టైం పడుతుంది. అలా వీళ్ళు కూడా కొంచెం కలవడానికి టైం పడుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ఏముందో అందులో ఎక్కడన్నా ఆయన బయటంతా ఒక ఫిల్మ్ స్టార్, పిఠాపురం వచ్చేసరికి ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే అన్నప్పుడు ఆ సమయం ఇస్తారు, వీళ్ళు మాట్లాడవలసిన పరిస్థితి ఉంటుంది. మేము కూడా ఉంటాం కాబట్టి ఏ విధమైన ఇబ్బంది. సార్ వరం గారు, చాలా మందిలో ఉన్న అనుమానం అండి, ఎన్నికల్లోని 144 నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది, 21 స్థానాల్లో జనసేన పోటీ